బ్రహ్మ అందరికీ కూడా పరాభావనామ సంవత్సరంలో అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి అవుతూ అప్పులు బాధలు లేకుండా ఎటువంటి అనారోగ్య వ్యక్తులు లేకుండా పరిపూర్ణమైనటువంటి మీ ధర్మమైన మనోవాంఛలను తీరాలని ఆ జగదాంబిక దుర్గీ కటాక్షం కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది నుంచి కూడా మన భారతదేశంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి, అది రాజకీయంగా కానీ ఏమన్నా అలజడులు జరుగుతాయా, పెను ప్రమాదాలు ఏమన్నా పొంచి ఉన్నాయా, గ్రహణాలు ఏ నెలలో వస్తున్నాయి, అదేవిధంగా రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కానీ ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయి, ఈ పరాభావనామ సంవత్సరం రాజుస్థానం మంత్రిస్థానం అదేవిధంగా సైన్యాధిపతి ధాన్యాధిపతి రసాధిపతి మేఘాధిపతి నీరసాధిపతులు ఎవరు, వారి ఆ యొక్క పదవి వల్ల ప్రపంచంలో జరిగేటువంటి వింతలు ఏమన్నా ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటున్నాయా అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా మనం చర్చించుకున్నట్లయితే కనుక, ముందుగా పరిపాలించేటువంటి రాజస్థానాన్ని గురుడికి ఇవ్వడం, దీనివల్ల అనేకమైనటువంటి మార్పులు కేంద్రాల్లో జరగడం, కేంద్రము ఒక కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం, దీనివల్ల ప్రజల్లో నాయకుల మీద కాస్త అసంతృప్తి అనేటువంటిది ఏర్పడము, రాజకీయ విషయాల దగ్గరికి వచ్చేసరికి అత్యంత పెను మార్పులు సంభవించడము అనేటువంటివి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఇక బొగ్గు, ముత్యం, పత్తి, నూనె అదేవిధంగా జొన్నలు వీటి యొక్క ధరలు కాస్త పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. పైగా రాజు గురుడవడం వల్ల జనాల్లో నాయకుల మీద అపనమ్మకం పెరగడం, ఉగ్రవాదులు అనేటువంటివి లేకుండా ప్రశాంతమైన జీవితం సాగటం, ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో మాత్రం కొన్ని అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇక మంత్రిస్థానానికి కుజుడు ఇవ్వడం, కుజుడు మంత్రిస్థానంతో ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా పరిపాలించేటువంటి వాళ్ళు కానీ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కానీ విద్యార్థులకు కానీ కన్ఫ్యూజ్ మైండ్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఏది ఆలోచిద్దామన్నా సరైన నిర్ణయం తీసుకోలేక అవకతవకలకు అనేటువంటి గురవుతం జరుగుతుంది. పైగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం పని పూర్తయ్యేంత వరకు కూడా నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అనేటువంటి ఆలోచనతోటే మీరు ఎతగసాగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక సైన్యాధిపతిగా చంద్రుడు ఉండడం వల్ల కొంతవరకు పప్పు దినుసులు అదేవిధంగా వ్యాపార సంస్థలు కూడా కాస్త తగ్గుముఖపడతాయి. వ్యాపారాలు జోరుగా జరిగేటువంటి అవకాశం కనిపించడం లేదు. వ్యాపారం ఎవరైనా సరే, ఏ వ్యాపారస్తులైనా సరే తన ఆర్థిక ప్రణాళిక అవకతవకలతోటే నడుస్తుంది తప్ప అధిక లాభాలు అనేటువంటి జరగవు. ద్రవ్యోల్బణం కాస్త కిందకు పడుతుంది. బంగారం వెండి ధరలు కూడా తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. విందు వినోదాల్లో మాత్రం కాస్త ఇబ్బందులు కలుగుతూ వాతావరణం అంతా కూడా చికాకులతో కూడుకున్నటువంటి వాతావరణాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సైన్యాధిపతిగా శుక్రుడు సైన్యాధిపతిగా ఉండడం వల్ల భారత సైన్యానికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. కొత్త సైన్స్ పరంగా కొత్త వరవల్లోకి మనం రావడం, భారతదేశం అగ్రస్థానానికి వెళ్ళేటువంటి అవకాశం, ఇతర దేశాలు నివ్వెరపోయేలా, ఇతర దేశాలు భయపడేలా మన యొక్క భారత జట్టు కానీ అదేవిధంగా ఇతర రంగాల్లో కూడా సైన్స్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ ఆటల పరంగా కానీ సాహిత్యపరంగా కానీ మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. భారతదేశం వైపు ఇతర దేశాలు తొంగి చూస్తూ అవ్వేరిపోయేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఇక ఆర్ఘ్యాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల
అనారోగ్య సమస్యలు వెంటాడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. పళ్ళ వ్యాపారస్తులకు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. అధికమైనటువంటి ఎండలు గోచరించడం, వృద్ధులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సూచనగా చెప్పవచ్చు. అంతేకాకుండా మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల సకాలంలో రావాల్సిన వర్షాలు వడగళ్ల వర్షాలుగా, రావలసినటువంటి ఋతుపవనాలు కాస్త ఆలస్యంగా రావడం, దీనివల్ల రైతు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. తగు భూసారము అనేటువంటి తగ్గడం, నీటి కొరత అనేటువంటిది కొంచెం ఏర్పడడం, ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవడం అనేటువంటిది ఎక్కువగా గోచరిస్తుంది. రసాధిపతి సూర్యుడు అవుతూ ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కానీ లేదా స్నేహబంధమైనటువంటి విషయాల్లో కానీ అవకతవకలు ఏర్పడుతున్నాయి. ఒకరి మీద ఒకరికి అపనమ్మకం అనేటువంటిది ఎక్కువ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మనుషుల మధ్య కల్మషం అనేటువంటిది జూలై నుంచి ప్రారంభమయ్యి నవంబర్ వరకు కూడా ఎవరిని పూర్తిగా నమ్మేటువంటి గోచరం ఎక్కడక్కడ గోచరించడం లేదు. ఇక నీరసాధిపతి గురుడు అవ్వడం వల్ల పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి వ్యవస్థ జరుగుతోంది. రైలు ప్రమాదం కూడా ఎక్కువగా జరిగేటువంటి ధోరణులు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ గనుల్లో పనిచేసే వాళ్ళు కానీ, అదేవిధంగా చిన్న చిన్న వర్తకాలు పెట్టుకునేటువంటి వారు, అంటే రోడ్డు పక్కన టెంట్లు వేసి సామాగ్రి అమ్ముకునేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెను ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రమాదాలన్నీ కూడా గనుల్లో కానీ ఇక్కడ కానీ జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ కూడా ఏప్రిల్ 18వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జూలై 24 వరకు కూడా ఈ గనుల్లో కొన్ని ఇబ్బందులు కలగడం, ప్రభుత్వ శాఖల్లో కూడా అనూహ్యంగా బిల్డింగులు కూలడం కానీ కుంచుకుపోవడం అనేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తుంది. ఇక ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాసంలో కూడా గ్రహణాలు మన భారతదేశంలో కనిపించవు. ఈ పరాభావన సంవత్సరంలో 3 గ్రహణాలు మనకి గోచరిస్తున్నాయి. అందులో మొట్టమొదటిది ఆగస్టు 12వ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం, 27వ తారీఖున చంద్రగ్రహణం, ఫిబ్రవరి 6, 2027లో సూర్యగ్రహణం గోచరిస్తోంది. ఈ 3 గ్రహాలు కూడా మన యొక్క భారతదేశంలో కనిపించవు కాబట్టి ఈ సంవత్సరం గ్రహణాలు లేవని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇక మూడాలు అనేటువంటివి గురుమూఢమి జూలై 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఈ మూఢమి చాలా తక్కువ రోజులే ఉంటుంది. దీనివల్ల ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేదు. ఈ గురుమూఢమి శుక్రమూఢములు కూడా ఆగస్టు నెలలో జూలై నెలలోనే గోచరిస్తున్నాయి. ఈ ఆగస్ట్ జూలై ఈ 2 నెలల్లో కూడా మూడాలు అనేటువంటి చాలా తక్కువ ఏర్పడుతూ ఉండడం వల్ల వివాహాది శుభకార్యక్రమాలకి జూలై ఆగస్టు మంచి రోజులు కాదు అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క పంచాంగంలో ఇప్పటి వరకు మనం దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చర్చించుకున్నాం. వ్యక్తిగతమైన మీ యొక్క జాతకాలు మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విశదీకరించి తెలుసుకుందాం. పరాభావన సంవత్సరంలో తులారాశి వారి యొక్క ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు చర్చిస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయనే విషయంలో కనుక మనం ఒక్కసారి పరిశీలనలోకి వెళ్తే ముందుగా వీరి యొక్క ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యాలు 6, అవమానాలు 3. అయితే వీరు సమస్యని చాలా సున్నితంగా చూడడం, ఎవరూ కూడా ఆలోచించని కోణంలో ఆలోచించడం, గౌరవాన్ని పెంపొందించుకోవడం, ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ధనం ఎంత ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుంటారు. దాంతోపాటుగా ప్రతి రూపాయిని కూడా ఎక్కడ ఖచ్చితంగా పెట్టాలో ఆ ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. అప్పుల బాధ కొంచెం తగ్గేటువంటి అవకాశం గోచరిస్తుంది. గురుడు మంచి స్థానంలో ఉండడం వల్ల, ఆలోచన ధోరణి మారడం వల్ల మీరు ఎవరిని నమ్మరు. నమ్మకపోగా ధనాన్ని ఎంతవరకు మీరు
సంపాదించుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక ఖచ్చితమైన ప్రణాళికలతో మీరు ఎదరికి కొనసాగుతూ ఉంటారు. పైగా ఈ తులారాశి వారు విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది, శ్రమించి ఎక్కువ శ్రమ అవసరమవుతుంది. రాజకీయ, సినీ, సంగీత, సాహిత్య, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం ప్రథమాంకం చాలా అద్భుతంగా ఉంటుంది. ద్వితీయాంకంలో శత్రువుల వల్ల మిమ్మల్ని తోసిపుచ్చేటువంటి అవకాశమే గోచరిస్తుంది. విందు వినాదాల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపిస్తారు, కానీ అందులోనే మీకు అవమానం జరిగేటువంటి అవకాశం ఎక్కువ గోచరిస్తుంది. కావున విందు వినోదాలకు కొంచెం దూరంగా ఉండడం మంచిది. కుటుంబాల్లో సఖ్యత పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది రాకపోగా అనవసరంగా ధనానికి వచ్చి పెడతారు. ₹1 పెడితే ₹10 వస్తుంది కదా అని చెప్పి కోర్టు విషయాల్లో మాత్రం తప్పుటడుగు వేసే అవకాశమే ఎక్కువగా గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య దూరం పెరిగేటువంటి అవకాశం లభిస్తోంది. ద్వితీయాంకంలో భార్యాభర్తల ఎడం పెరిగేటువంటి అవకాశమే ఎక్కువ శాతం గోచరిస్తోంది. నిరుద్యోగులకి ఉద్యోగం అనేటువంటిది ప్రథమాంకంలో ఖచ్చితంగా వస్తుంది, దాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ద్వితీయాంకంలో ఉద్యోగం ప్రైవేట్ రంగాల్లోకే ఎక్కువ అవకాశాలు గోచరిస్తున్నాయి. రైతుల విషయానికి వస్తే కనుక ఏ పంటన్నా సరే మీకు ఇబ్బంది లేదు, పెట్టిన పెట్టుబడి కంటే అధికంగానే వస్తుంది. రైతు ఆనందదాయకంగా తులారాశిలో ఉంటారు. పైగా తులారాశిలో ఉన్నటువంటి రైతులు స్థిరమైన పొలాన్ని ఏర్పరచుకునే అవకాశం, ఇప్పటివరకు కౌలు ఎవరైతే చేస్తున్నారో ఆ కౌలు పొలాన్ని కొనుక్కోవడం కానీ లేదా వేరే ఒక పొలాన్ని మీరు ఖచ్చితంగా కొనుక్కునే అవకాశాలు లభిస్తున్నాయి. స్థిరాస్తులు ఎవరైతే కొందామని ఆలోచిస్తున్నారో వారికి అంతగా మంచి శుభసూచకంగా ఎక్కడా కనిపించట్లేదు. స్థిరాస్తి కొనేటువంటి విషయంలో తులారాశి వారు వేరే వాళ్ళ పేర్ల మీద పెట్టి కొనుక్కోవడం తప్ప మీ పేరు పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కొనవద్దు, ఇది ఖచ్చితం. పైగా తులారాశి వారికి పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల రానున్న రోజుల్లో అద్భుతమైన అవకాశాలు చవిచూస్తున్నారు. దీనివల్ల ఇన్ని రోజులు నేను ఈ స్నేహితుడిని దూరం పెట్టాను అనుకుంటుంటారు. పైగా అకాల భోజనం చేసేటువంటి అవకాశం ఏర్పడుతోంది. అనుకోకుండా మీరు వెళ్ళిన చోట అకాల మృత్యు మిమ్మల్ని పలకరించడం వల్ల ఆ భోజనాన్ని మీరు భుజించడం జరుగుతుంది. అంటే మీ యొక్క బంధువర్గాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బంధువర్గంలో అకాల మృత్యువు సంగ్రహించడం, దానివల్ల మీరు వెళ్ళిన పని ఒకటైతే మీరు ఆచరించే పని ఇంకొకటి విధంగా ఉంటుంది. పైగా ఈ తులారాశి వారి సంవత్సరం అంతా కూడా ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెను ప్రమాదాలు ఏమీ లేవు, కానీ శృతిలో తప్పుకుంటాయి. కానీ శృతిలో తప్పుకున్న చిన్న చిన్న దెబ్బలైతే తగలడం ఖచ్చితం. కాబట్టి ప్రయాణాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే ఆ దెబ్బలు కూడా తగలకుండా మీకు పరిపూర్ణంగా గట్టులు పడే అవకాశాలు ఏర్పడతాయి. నెగ్లిజెన్సీని మాత్రం విడిచిపెట్టండి. ఏం కాదులే, ఏమీ లేదులే అనేటువంటి విషయాన్ని మీరు విడిచిపెట్టి జాగ్రత్తగా ఉండడం తులారాశి వారికి అత్యంత చెప్పదగ్గ సూచన.